ప్రభువుని చూడగానే ఒక్కొక్కరిలో ఒక్కొక్క మార్పు వచ్చింది. వాళ్ళలో ఎలాంటి మార్పులు వచ్చాయో మనం గ్రహిస్తే మనం కూడా ప్రభువు దర్శన భాగ్యం కోసం తప్పించిపోతాము. మన పాపాలను బట్టి మనము పశ్చాత్తాపం మొదలవుతుంది. అప్పటి వరకు ఉన్న నేను ఆయన చూడగానే నాలో కలిగే మార్పు అని మనలో ఒక్కొక్కరము ప్రశ్న వేసుకుంటే చాలా మందిలో చాలా మార్పులు కనిపిస్తాయి. మొట్టమొదటిగా యోబు గారి గురించి తెలుసుకుందాము. అతడు సర్వోన్నతుని యొక్క దర్శనాన్ని పొందాడు. యోబు గ్రంథం 42:5-6లో వినికిడి చేత నిన్ను గూర్చి వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూస్తున్నాను, కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను అంటారు. ఆయనను కనులారా చూచిన తర్వాత యోబు తను ఎంతగా తగ్గించుకోవలసి వచ్చింది అంటే ధూళిలోను బూడిదలోను పడేంతగా తగ్గించుకున్నాడు. ఆ ధూళి బూడిదలో పడి పశ్చాత్తాపం పొందేంతగా తనను తాను